హృదయాలలో మీవ జీవంతగా దేవుడు ఒక నూతనమైన అగ్నిని మండించబోతున్నాడు. మీరు మీవ జీవంతగా ఉంది పూర్ణ ఉంది కిస్తలేక ఉంది మడిగికి అది ఎటువంటి అగ్ని అంటే ఆ బసంట కిసు ఇతకే యేసు కొరకు జీవించాలనేటువంటి అగ్ని. మరి యేసు మసీహ్ నాటికి పిస్నాదు కిసాందు దేవుని కొరకు బ్రతకాలనేటువంటి అగ్ని. అది దేవుడితో సాటికి పిస్నదు అది కిసాందు. దేవుని కొరకే జీవించాలనే తపనతో కూడినటువంటి అగ్ని నీలో. మరి దేవుడితో సాటికి నన్ను పిసిందనిత్తనదు కిసాందు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అది ఏ విధంగా చెప్పగలమంటే మాట భద్రకాంతి తన వేత పాయింట్ మితికే దేవుని వాక్య భాగంలో మరి దేవుడితో వచ్చంతేనే యేసుక్రీస్తు ప్రభు ఒకసారి కొండ మీదకి ఎక్కి వెళ్ళాడు. మరి యేసు ప్రభు ఉంది మెట్టత గంజి మత్తవు పేతురు యాకోబు యోహానులు ఆయనతో కూడా కొండ మీదకి వెళ్ళారు. మరి యాకోబు పత్రాసు యోహన్నలుగానే అవన సంఖ్య అన్ని మాత్రం మెట్టతగా ఆ కొండ మీద జరిగిన ఒక అద్భుతమైన సన్నివేశం. మరి అది మెట్టత పోగొని జరుగుతా ఉంది బెడ అద్భుత కబడు. యేసుతో కూడా ముగ్గురు ఆ కొండ మీద ఉన్నారు. మరి యేసు మసీహ్ సంఖ్య ఎవరు ముగ్గురు వెనక మెట్ట పోగొని మంతరు. ఆ సమయంలో అది సమయంతే మోషే ఏలియాలు వచ్చి యేసుతో మాట్లాడుతున్నారు. మరొక మూసాలన్నీ ఏలియాలింగను వాసి యేసుని సంఖ్య వడక్షర మత్తరలే దేవుని యొక్క అద్భుతమైనటువంటి వెలుగు అక్కడ ప్రకాశించి మరి దేవుడితో ఉంది అద్భుత చమత్కారం ఉంది బెడ వేశ్వాస గర్తలే. ఈ శిష్యుల జీవితంలో ఆ అనుభవం చాలా కొత్తదిగా కనబడ్డది. మరి వేరే శిష్యుల జీవంతి అది పూర్ణ దిస్తాలేగా ప్రవక్తలు వచ్చి యేసుతో మాట్లాడుతున్నారు. వారు ప్రవక్త భవిష్యవాణి లోకురు వాసినేకో యేసుని సంఖ్య వడక్షర మత్తర మెట్ట ఆ స్థలమంతా దేవుని మహిమతో కప్పబడింది. మరి జాగంతా దేవుడితో మహిమతో పూర నిండి చేస్తాలే. ఎప్పుడైతే దేవుని యొక్క మహిమను వాళ్ళు చూశారో ప్రతిగా దేవుడితో మహిమతో ఊడుతారు. మోషే ఏలియాలు యేసుతో మాట్లాడడం చూస్తున్నారు. మరి ఏలియాలని మోసాల యేసుని సంఖ్య వడకినది ఊడుతారు. వారు ఒక మాట అంటున్నారు. అక్కడ అక్క ఉంది పొల్లో ఇంజరు మంతరు. ఏ మాట మాట్లాడుతున్నారంటే పాత పొల్లో ఇంజరు మంతరు ఇతకే యేసు యేసు మనం ఇక్కడ ఉండటం మంచిది. ఇక మాట మందనది బేసు ఇక్కడ ఇక నీకొకటి నీకుంది మాకొకటి మాకుంది అందరికి మాకు చెప్పేట వరకు ఇక్కడ మంచి పర్ణశాలలో ఇల్లు కట్టుకొని ఉందామంటూ. మారిగా మాకు అమ్మేషకు సాటి ఇంకొంది బేస్గా లోక మంద కడించారు. ఆ సమయంలో అది సమయం మరొక అద్భుతమైన సన్నివేశం అక్కడ కనబడుతుంది. మారగా అద్భుత కబడి దిశమంత అవుతుంది. ఏంటిదంటే బాత అయితే పరలోకం తెరవబడ్డది. అగా స్వర్గ సింగర్ దీప్ పూర దర్వాజా ఖుల్లా యేసయ్య వస్త్రాలు తెల్లగా దగదగదగా మెరుస్తున్నాయి. మరి యేసు మసీహ్ జో వస్త్ర ఇందన దిలయా అది వేస్ట్ లేక ఉందగా ఎత్తి లేక మిడిక్షర మత్తలే. యేసయ్య దేహము సూర్యకాంతి వలె మెరుస్తా ఉంది. మరి యేసు మసీహ్ జో మేతులు ఇందన దిలయా అది పొడుతలేక మిడిక్షర మత్తాలే. ఆ సమయంలో ఒక స్వరము వారు వింటున్నారు. అక్కడ అది వేలకి ఎవరు ఉంది ఆవాజ్ కేన్సర్ మంత్రగా ఏంటంటే బాత అయితే ఆయన మీతో చెప్పినది మీరు చేయండి. ఓ మీకు బాత వేస్తో అదే మీటికి ఏం తింగరే ఆవాజ్ ఉంది పొల్లకి ఏం వాత మీరు ఆయన మాట వినండి అని చెప్తున్నాడు. మరి నీకు ఓన పొల్లతో మీటికి ఏం చెట్టించారు మనతో. మీ ఆలోచనలు కాదు, మీవా విచారతే ఆయో, మీ ఉద్దేశాలు కాదు, మీవా ఉద్దేశం ఆయో, మీ తలంపులు కాదు, మీవా దిమాగ్తే ఆయో. ఆయన మీతో ఏది చెప్తాడో అది మీరు చేయాలి. అది బాత వేస్తంతో అదే మీటికి ఏం తింగరు వేస్తారు మనతో. ఈ సన్నివేశం అంతట్లో మరి ఇది సమయం అన్నట్టయితే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉంది పొల్లతో మీకు ఉంది విషయం మీకు యేసు కొండ మీద ఉన్నాడు. మరి యేసు ఇంక మెట్టతగ మనతో పరలోక ప్రవక్తలు వచ్చి మాట్లాడుతున్నారు. మరి సింగర్ దీప్తం ప్రవక్తలు వాసవన సంఖ్య వడతారు మనతో. పరలోకమందున తండ్రి మాట్లాడుతున్నాడు. మరి సింగర్ దీప్తం మందిన బాబాలు వడతారు మనతో. ఆ సమయంలో జరిగిన కార్యం ఏంటంటే అక్కడ జరుగుతా అది పరిస్థితి కబడి బాత అయితే యేసు యొక్క వస్త్రములు ప్రకాశిస్తున్నాయి. మరి యేసు మసీహ్ జో క్యాప్తా గెందే ఉంది పొడుతులేక మిడిసిలేక మహిమతో ఆ స్థలం కప్పబడ్డది. అది మహిమతే అది జాగా పూర నిండి సత్తలే. ఈ సన్నివేశం మనకు చెప్పే పాఠం ఏంటంటే ఇది వేతన వచ్చో ఇది పాఠంతో ఉద్దేశం బాధ్యత. ఎప్పుడైతే యేసయ్యతో నీవు నేను మనం కలిసి సహవాసం చేస్తామో బెస్కాతికే యేసు మసీహ్ సంగే మాట మీటు కలిగినేకో మంతడు ఇలా అనేకులముగా వచ్చి దేవుడి సన్నిధిలో కూర్చొని ఆయనతో గడుపుతాము. మాట బెస్కాతికి చోటు లోకురు వాసమంజోనే మున్నే ఉద్దేశనేకో మాట వడికింటాడు. శ్రద్ధగా ఆయన మాటలు వింటాము. మాట వెళ్ళా సీతకి సోన పొలతునికి ఏం తింటాడు. ఆయనతో సహవాసం చేయడం ఇష్టపడతాము. మాట ఓన సంగే కలిగి మొదలది మాట పసంద్కి ఇంటాడు. అప్పుడు మన జీవితాలు ప్రకాశించడం మొదలు పెడతాయి. అసకే మావ జీవంతే ఉంది వేచి తీసుంట శురు అయిన
आइलाई గట్టిగా చెప్పలు కొడుతూ దేవుని सब्बेटोर को चार ताली वाजे की कर माटू హల్లెలూయా. हालेलुया ఎంతమంది రాత్రి ప్రకాశించాలనుకుంటున్నారు? बच्चों लोग को निलपड़ वेलते नन्न वेश आयकन जर बनती చేతి నుంచి నేను ప్రకాశించాలి. नन्न वेश आयकन पूरा वेश దేవుని వెలుగు నా ముఖంలో కనబడాలి. నా దేవుడితే जो वेश ఇదనదిలే నా యొక్క దిశన కావాలి. ఎంతమందికి ఆశ ఉంది? बच्चों लोग को आशा మంత మీకు మీ పక్కన ఉన్న వాళ్ళ ముఖం చూడండి. మీ పక్కన మందన ముఖంతో ఎవరో ముఖం ముద్దునరు ఊరెటు చూడండి, ఒకసారి చూడండి, నవ్వు చూడండి. ఊరెటు మీటు ఎవరో ముఖంతో ఊడివి బామంతా ఆ వారి ముఖం ప్రకాశిస్తుందా? మారి ఎవరం అవున తన ముఖం తక ఉంది వేస్ట్ లేక దిసిందయా ఆరిపోయినట్టుందా? ఇల్వే కాదు వేస్ట్ ఉంది పిత్త దీపం పిత్త లేక మంతయా చెప్పండి. వేటు మీ పక్కతే మందన నా ముఖం ఉంది వేస్ట్ లేక దిసిందయా లేక ఉంది ఇక్కడ లేక దిసిందయా ప్రకాశిస్తుందా? వేస్ట్ హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి మీరందరూ ప్రకాశించుదురు గాక. మారింజకి ఇది నుల్పడ వేలతే మీరు సబ్బెట్టోరు వేచి ఆయికి మీరు దేవుని వెలుగు చేత తాకబడుదురు గాక. మారి మీట్ దేవుడితో వేచిన మీరు సబ్బెట్టోరు తాకి బోయికిరాలే. మోషే సీనాయి కొండ మీద ఉన్నప్పుడు మారి మోషాలదు సినాయి పర్వతక మిటతక మత్తస్కే 40 పగళ్ళు 40 రాత్రులు దేవునితో గడిపినప్పుడు మారింజకో 40 దిన అని 40 నక్క అగ దేవుని సంగ మత్తగో దేవునితో గడిపి ఆ దినములు ముగించుకొని తిరిగి వస్తున్నప్పుడు దేవుడితో సంగ మందన దిన సమాప్తికి ఇడిన రేసి వాతస్కే ఆయన స్వరమును విని వస్తున్నప్పుడు మారి ఓన్ ఆవాజ్ను కేంగి వాయినస్కే దేవుని యొక్క ప్రత్యక్షతను పొంది వస్తున్నప్పుడు మారి దేవుడితో ఉంది ప్రత్యేకంగా ఓ దొరికి శ్వాసన మంతవు మోషే ముఖము ప్రకాశించినట్లుగా రాయబడ్డది. మారి యొక్క మూసన చే ముఖమి శహరైతదు పూరా వేషాస్ వాతైరక రాసి హల్లెలూయా. హల్లెలూయా. దేవునితో ఉండే ప్రతి ఒక్కరి ముఖము ప్రకాశిస్తుంది. దేవుడితో సంగే మందన ఉన్న ప్రతి ముఖమిలే అదం వేట్లేకాయ నీవు నేను చీకటిగా ఉండడం యేసయ్యకి ఇష్టం లేదు. నిమ్మనన్న ఈ కట్టే మందనది యేసు మసీహ్కు అది పసందిలే. యేసయ్య అన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. యేసు మసీహ్ జన్మతో మీ దునియాకు వేస్తాంది. మీరు వెలుగు సంబంధులు. మీకు మరి వేస్తా సంబంధోరి రాందిని. మీరు చీకటి సంబంధులు కారు. మరి మీకు ఈ కట్టే మందనోరి రాయి మీరు మీటు. హల్లెలూయా. 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 ఈ యొక్క 3 దినాల పండుగలు మరి 3 దినాల ఇది జో పండుగతే మన జీవితాలను వెలిగించబోతున్న పండుగ. మరి మావ జీవంత నుండి వేచికిన ఇది పండుగ లేక మన జీవితాలను మార్చే పండుగలు ఇవి. ఇది మావ జీవంతునిలే బదిలేకిన ఇది పండుగ లేక ఒక విషయం చెప్తాను నేను త్వరగా. మారుంది విషయం మీకు వేతనం జల్దీతే జల్దీ. ఇలా ప్రతిసారి మనం అందరం చేరి రావడం ద్వారా ఏమైనా మేలుందా? మాటు ప్రతి ವರ್ಷ ఈ ప్రతి ದಿನಾಯಿ వీళ్ళకి మాట సబ్బెటోర్ కలిగి వాయినదు అది మావ జీవత్కు బేస్ జరిగింతే బేస్తయా మేలుందా లేదా? బేస్ మంతే ఇలేయా మేలుందా లేదా? ఇట్లా మాట సబ్బెటోర్ కలిగిన బేస్ మంతే ఇలేయా. ఎంతమంది చెప్పగలరు ఈ సమయంలో? మార్ బచ్చన్ లోకురు వేత పాయిన్ తిరిగి దేవుని మందిరానికి వస్తున్నప్పుడు, మార్ దేవుడితో మందిర్ తక వాయినస్కే ప్రతి సంవత్సరం ఈ పండుగలకు వస్తున్నప్పుడు, మార్ ప్రతి ವರ್ಷ ఇది మీటింగ్ వాయినస్కే నా జీవితం మారిపోతుంది. నావ జీవన బదలే మాసరమంతా నాలో మార్పు కలుగుతుంది. నావ జీవన బదలే మాసరమంతా నేను వెలిగించబడుతున్నాను. ఇలాగ మీటింగ్ వార్తకి నావ జీవన వేశాసరమంతా నేను బలము పొందుకుంటున్నాను. నాకు వెళ్ళ తాకత్ దొరికిందా ఇంజరే ఇది వరకు కంటే కూడా ఇంజకేవునా ఇంకా నేను చాలా శక్తివంతంగా ఎదుగుతున్నాను. మా నన్న వెళ్ళ తాకత్ నన్ను పెరిసింతనా ఇలా దేవునితో సహవాసం చేయడం ద్వారా మరి ఇలాగ దేవుడితో కలిసి మందనే నాకు నా కుటుంబం కూడా ఆశీర్వదించబడుతుంది. నావ పరివారని ఆశీర్షిత ఆశ్రమంతా. ఎంతమంది చెప్పగలరన్నమాట? బచ్చలు వల్కలరు వేద పాయింది నావ పరివార ఇద్దరంతా మీటింగ్ తే ఇసుంట కలిసి మందన ఉంటే నాకు ఆశీర్వాద దొరికింది. మీరు బచ్చలు మనకలు ఎంత పాయింది. ఒకవేళ నీవి రాత్రి మీటింగ్ రావడం ద్వారా నేను ఏ మేలు పొందుకోవట్లేదు, నేను ఇదే స్థితిలో ఉన్నానంటే నువ్వు యేసుతో సరి అయిన సహవాసము చేయట్లేదన్న. మారిగా మీటింగ్ తక వాతస్కే నాకు బదే బేస్ జర్సోరిల్లే నాకు బదే బేస్ ఆసరిల్లే నావ జీవంతే నావ పరివారతే ఇతే మాత్రము నిమ్ యేసు మసీనక బరాబర ఇల్విని. ప్రతిరోజు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ప్రతిదినం మీరు బచ్చల్లోకి ప్రార్థన చేయండి. ప్రతిదినం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? బచ్చల్లోకి ప్రార్థన చేయండి. రోజు యథార్థంగా చేతులు పైకెత్తారు. రోజు ప్రార్థన కీవిరా. ప్రతిదినం రోజు బచ్చల్లోకి ప్రార్థన చేయండి. సర్కార్ నుల్పే పియాల్ ఉదయం లేవగానే మార్ సర్కార్ తేతరితకి ప్రార్థన కీవలరు బచ్చల్లోకి. యేసయ్యతో ఎంతమంది మాట్లాడుతున్నారు? యేసు ప్రభుని సంగ బచ్చల్లోకి వరికింది. ప్రతి ఆదివారం ఎంతమంది వస్తున్నారు? ప్రతి వారం 5-6 దిన బచ్చల్లోకి చేస్తే వాయించి వ్యక్తిగతంగా దేవునితో ఎంతమంది గడుపుతున్నారు? మారు వ్యక్తిగతంగా భద్రం
దేవుడితో సంగ మీరు ప్రార్థన మంతి నువ్వు యథార్థంగా దేవునితో సహవాసం కలిగి ఉంటే నిజం మాట విశ్వాస యోగ్యత దేవుడితో సంగ కలిగి మందన కావాలి. బైబిల్ సెలవిస్తుంది బైబిల్ వేస్తామంత నీవు ఆయనతో సహవాసము కలిగిన ఎడల మారు ఓన సంజ్ఞాతర మాట కలిగి మందికి నీకు మేలు కలుగుతుంది, మీకు బేస్ జరగవా, నీకు సమాధానము దొరుకుతుంది, మీకు సమాధానమైన దొరుకుతాయంట. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇలా మనం రావడం ద్వారా మాట ఇలాగ వాయినస్కే ప్రతి దినం మనం మార్పు చెందుతూ ఉంటాం. మార్ ప్రతి దిన మావ జీవనిలయ చేంజ్ ఆగుతామంత బదలే మాతురమంత. ఎంతవరకు మార్పు చెందుతామంటే బచ్చన్ జామ్ మాట బదలే మాంతడితే యేసు వలె మారునంతగా. యేసున లేక పూర్తిగా మాట అనాజోము. హల్లెలూయా హల్లెలూయా. నీవు నేను మనమందరం కూడా యేసయ్యలాగా మారిపోవాలి. ನಿಮ್ಮ ನನ್ನ ಸಪೆಟೋರ ಮಿಲಯ యేసు భద్రం ಮತ್ತು భద్రం మాట బదలే మాయన కావాలి. ప్రేమించడములో, మాట బోనే దుసరన్ జీవ జీనదు, క్షమించడములో, మాట దుసరన్ మాపికినా, ఆదరించడములో, భగవంత్ హిమ్మత్ రైతనా, మేలు చేయడములో, దుసరన్ మాట భలైకినా కావాలి. ప్రతి విషయంలో ప్రతి విషయతే యేసు వలె మనం మారాలి. యేసున లేక మాట ఆయన కావాలి. యేసు వలె మారాలంటే యేసున లేక మాట ఆయనతే మనము దేవునితో నిత్యము సహవాసం కలిగి ఉంటాం. మాట హమేషా దేవుని సంగే కలియమందనితే హమేషా ప్రార్థనకి మతకి యేసు సంగే కలియమంతడితాం. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది చెప్తారు నేను తప్పకుండా యేసుతో ప్రతిదినం సహవాసం చేస్తాను? బచ్చన్ మన కలింద పాయింట్ నన్న రోజ్ ప్రతిదిన ನನ್ನ యేసుನ సంగే కలియమంతనితో బచ్చన్ లోకరు ఎంతమంది చెప్పగలరు నేను రోజు దేవునితో సహవాసం చేస్తాను? ನನ್ನ దిన్నమి మీకు యేసయ్యతో మాట్లాడడం ఇష్టం లేదా? మీకు యేసున సంగే వడకలేదు మీకు పసందిలేయా? ఇష్టం లేదా? ప్రార్థన కలియమందనితే రోజు ప్రార్థనకి ఈశ్వరు బచ్చన్ లోకరు మంత్రి యేసయ్యతో మాట్లాడడం ఇష్టం లేదా? మీకు యేసు మసీన్ సంగే వడకనది పసందిలేయా? ప్రతిదినం ఉదయం ప్రతిదిన ఇల్లయ్య నక్కెం సక్కర్ మొట్టమొదట పైల మాట తేజ్ తరితకే యేసయ్యతో మాట్లాడడం నేర్చుకోండి. యేసు మసీన్ సంగే వడకనది మాట కాయన కావాలి. ఆ తర్వాతనే మీ భార్య, మీ భర్త, మీ పిల్లలతో మాట్లాడండి. తాన పయ్యనే ముజ్జన్ సంగే ముత్తల సంగే ముజ్జో పిల్లం పేకర్ సంగే వడకన సురుకినా మున్నే యేసుని సంగే వడకన మొదటి స్థానం దేవునికి ఇవ్వండి. పైలస్తో స్థాన్ మంతైలయా అది పైల దేవుడికి ఈనా. మీ కుటుంబాలు అద్భుతంగా దీవించబడడం మీరు చూస్తారు. మీవా పరివారకు అద్భుత రీతి తైల ఆశీర్వాద మీ డూడ్కి కలుగుతున్నాయి. హల్లెలూయా హల్లెలూయా. రేపు ఎల్లుండి కూడా మనం అనేక విషయాలు నేర్చుకుంటాం. మారి నాడి మన్నెవరి మాట ఇంకా బచ్చకో పొలం కాయనది మంత మిమ్మల్ని బలపరచడానికి, మారి మీకు హిమ్మత్ దీరాయిలా మిమ్మల్ని ప్రోత్సహించడానికి మీకు వెళ్ళా ఎంకరేజ్ కిన స్టార్టింగ్ ఈ మాటలు మీతో చెప్పాను. మారి పొలం మీకు వేతో రేపు ఉదయం ఇంకా అనేక విషయాలు నేర్చుకుందాం. మారి ఇంకా సక్కర్త వేలత ఇంకా వెళ్ళాం పొలం కాయకాడు. పొద్దున ఎంతమంది వస్తారు? రేపు ఉదయం ఎంతమంది వస్తారు? సక్కర్త వేలత నాడి సక్కరి బచ్చన్ లోకరు వాయికి ఎంతమంది వస్తారండి రేపు? నాడి సక్కర్ బచ్చన్ లోకరు వాయికి ఇంకా అనేకులను తీసుకొని రండి. మీటి ఆయో ఇంకా బోర్ లోన్ అంటారు ఇంకా ఓరిన పోయి మాట దేవుని సేవకునిగా చెప్తున్నాను. మా దేవుడితో సేవకులు మించారు మాట మీకు వేస్తారు మనతో మీరు గొప్పగా దీవించబడి వెళ్ళబోతున్నారు. వీటి వెళ్ళ బెర్ర ఆశిషిత ఆత్మంజిగడం దాయికిరాలే. హల్లెలూయా హల్లెలూయా. సంతోషంగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. మనమందరం దీవించబడడానికే దేవుడి సమయాలు మనకిచ్చారు. మాట సబెటోర్ ఆశిషిత ఆయన స్టార్టింగ్ కే దేవుడు మాకు సబెటోర్ ఇక పైసు వాతో సురేష్ మాస్టర్ గారు, సురేష్ మాస్టరు సేవకులందరూ కూడా మార్వేర్ సభ్య సేవకునిగా మందన్నోరు మీ అందరి ఆశీర్వాదము కొరకు మీకు సభ్యటోరకు ఆశీషిత్ దొరుకునంజరే ఎంతో ప్రయాసంతో ఇదంతా ఏర్పాటు చేశారు. బచ్చనోర్ తిప్పలాస్ కస్టమర్ సిద్ధు సభ్య డెకరేషన్ ఓర్ పితో మేము కూడా ఎంతో దూరం నుంచి ఇక్కడికి రావడానికి దేవుడు సహాయం చేశారు. మార్ తాతలోరు కానీ బచ్చనోర్ జేక్ నుంచి ఇక వాయిలై దేవుడు బాబాలోరు మద్దతు గీతం మేము మీ మధ్యలోనికి రావడానికి మార్ మీ నటు వాయినది ఇంకో మేము గత రాత్రి మధ్యరాత్రి 1 గంటకు మేము లేచి సిద్ధపడి బయలుదేరొచ్చాం. మారి నక్కనే నిన్నెట నక్కనే నడుం నక్క और తయారాసి తేజస్నే को और बात और ప్రయాణం తే ఎందుకంటే మీరు దీవించబడాలి. బారికి ఇతకి మీటు ఆశీషిత ఆయనింజరే మీ కన్నీరు తుడవబడాలి. మీటు అలసరే మత్తోర కన్నీరు కుంసిన కావాలి. మీ పరిస్థితులన్నీ మారిపోవాలి. మీ వద్ద పరిస్థితిని పూరా బదలమైన కావాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో ఇక మందన సబ్బటోర జీవంతే ఏదో ఒక సమస్య చేత, బతోంది తిప్పాలి బాధ మంత, ఏదో ఒక దుఃఖము చేత, బతోంది దుఃఖం మీద మంత, హృదయంలో ఏదో ఒక నలిగినటువంటి స్థితిలో మీరున్నారు. బతోంది మీవ లొప్ప ఇల్లయాదలక మంత, ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధలు మీరు ఎదుర్కొంటున్నారు. మీ బోన్కి వెహవైసంట బాధ మీవ లొప్ప మంత, ప్రతిరోజు కన్నీరు కారుస్తూ మీరు బ్రతుకుతున్నారు. మీ ప్రతిదిన అలసరి పిස්සరి
मंत्री है ఎంత సంపాదించినా అది మీకు సరిపోవట్లేదు. बच्चों में कमाई की तक मेरा मी खाली वाकरी ले पाए పిల్లల విషయంలో తృప్తి లేదు. मीवा पिल्ला पेपर संग में गिरदते मवी మీ యజమానుడి విషయంలో తృప్తి లేదు. मारे मीवा लोता मालक संग में गिरदते मवी యజమానురాల విషయంలో తృప్తి లేదు. मीवा लोता मुख्य मनकन संग में तृप्ति అయ్యో నా జీవితంలో ఎప్పుడు దుఃఖమే, అయ్యో నా జీవంత బస్కేడ్ బాధయే మంక ఎప్పుడు దుఃఖమే, బాధలే, కష్టాలే నా ఎదురవుతున్నాయి. బస్కేడ్ దుఃఖమే కష్టమే తిప్పలే మంతి ఏ రోజు కూడా నేను సంతోషంగా ఉండలేకపోతున్నా. మారుంది దినమనే గిరదతే మాడు మంద పావడ బాయే యేసు యేసు నన్ను ఎప్పుడు కనికరిస్తావు, నాకు బస్కేని నాకు దయ నన్ను ఎప్పుడు విడిపిస్తావు, నాకు బస్కే విడిసికించి నన్ను ఎప్పుడు బాగు చేస్తావు, నాకు బస్కేని బేస్కికి ఆ సమస్య నుండి ఎప్పుడు విడుదల నా కలగజేస్తావు. తిప్పలతో నాకు బస్కే చుట్కారి ప్రతి రోజు మనం దేవుని దగ్గర మొరపెడుతున్నాం. ప్రతిదిన దేవుని సంగ ప్రార్థన చేశాం. యేసు గొప్ప కనికరము కలిగిన దేవుడు గనక యేసు మసి విరాట్ దయకీవల్ దేవుడాతో ఆయన నీ కన్నీరును తుడవడానికి ఇష్టపడుతున్నాడు. మా నీవ కన్నీరుతో ఉంచున్నది ఓ పసంద్ గీసరమంతో నీ ప్రతి పరిస్థితిని మార్చడానికి నీవ ఇష్టపడుతున్నాడు. ప్రతి బాధకును బదిలీకి కలిగరమంతో అయితే ఒక పని చేయాలి, నీ ముందు కబడికి కావాలి, నువ్వు యేసుతో సహవాసం చేయాలి. ನಿಮ್ಮ ಯೇಸುನ ಸಂಗೆ ಕಲಿಸಿ ಮಂದನ ಕಾవాలి. యేసు నీతో, ಮಾರಿ ಯೇಸು ನೀವ ಸಂಗೆ నీవు యేసుతో ఉండాలి. ನಿಮ್ಮ ಯೇಸುನ ಸಂಗೆ చెక్క ఇంటికి యేసు వచ్చాడు. ಮಾರ್ ಚಕ್ಕಯ್ಯನಗ ಯೇಸು ಪ್ರಭು ಆತು జీవితం మారిపోయింది. ಓನ ಜೀವನ ಬದಲೇ ಮಾತ యాయిరింటికి యేసు ప్రభు వచ్చాడు. ಆಯಿರ್ನಿಂದ ಲೋಕದ ಯೇಸು ಪ್ರಭು చనిపోయిన కుమార్తె బ్రతికింది. ಓನ ಮಯ್ಯರ ಆಸ್ಮತ ಡೋಲಿಸ್ಮತ ಜೀವಾರ್ಥ యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ಯೇಸು ಮಸಿ ಭಗವಂತೋ ಫಲಿತ ವಾರ್తకు మంతో ఒక ఏ కబర్ జరిగింది. ఏ ఇంటిలో ఉంటే ఆ ఇంట్లో ఉన్న వారి జీవితాలు మారిపోతాయి. వెత్ లోతకి యేసు ప్రభు మంత ಅವರ ಪರಿವಾರ್ತ ಜೀವನ ಬದಲೇ ಮಾಂತ మరణం జీవంగా మారిపోతుంది. ಆ ಮೂರ್ತ లేక మందనದು కూడా జీవార్థం గీసి నాయను గ్రామంలోనికి వెళ్ళాడు. మరి నాయినింద నుండి నాటన గత్తు ఒక వ్యక్తిని మోసుకొని వస్తున్నారు. ಆಗ ಅವರು ಮನ್ಕನ್ ಕಾಂಜಿ ಸಿಂಗಿಲತ್ರಂ ತಚ್ಚರಮಂತು వాళ్ళు మరణాన్ని మోసుకొని వస్తున్నారు. ಅವರು ಆ ಮೂರ್ತ ದೊಯ್ತ ಮನ್ಕನ್ ಕಾಂಜಿ ತಚ್ಚರಮಂತು జీవాధిపతిగా యేసు ఆ ఊరిలోనికి ప్రవేశిస్తుంది. ಜೀವಂತ ಮಂದನ ಯೇಸು ಪ್ರಭು ನಾಟಿನ ಅಂಜರಮಂತು ఏం జరిగింది? ಭಾರತ నాయను గ్రామంలో యేసు అడుగు పెడితే ಮಾರು ನಾಯಿನಿಂದ ನಾಟಿನಾಗ ಯೇಸು ಪ್ರಭು ಅడుగు ಅಟ್ಟಸ್ಗೆ మరణము జీవముగా ಆ మారిపోయింది. ಮೂರ್ತೆ ಮತ್ತು ಜೀವಂತೆ ಅರ್ಥವಾಗ గట్టిగా చెప్పులు కొడుతూ దేవుని ಸಗಟೆ స్తుతించుదాం. ತಾಳಿ ವಾಜಕಿಂಟು మరణము జీవంగా మారిపోయింది. ಮಾರುವನ ಜೀವ ಆತ ಮನ್ಕನ್ ಜೀವಾರ್ಥ ఆయన నీలోనికి వస్తే, ಅಗರ ಯೇಸು ಪ್ರಭು ನೀವ ಜೀವಂತ నువ్వు యేసులో ఉంటే, ನಿಮ್ಮ ಯೇಸುನಗ ಮತ್ತಿಗೆ మనం యేసుతో కలిసి నడిస్తే ಮಾಟ ಯೇಸುನ ಸಂಗೆ ಕಲ್ಗಿ ಮಾಡಿ ತಾಕ್ತಿಗೆ శాపము దీవెనకరంగా మారుతుంది. ಶಾಪ ಮಂದನದ ಮಗ ಆಶೀಷಿತ ಆಯ್ತದು కన్నీరు నాట్యముగా మారుతుంది. ಒಂದು ಕಣ್ಣೀರ್ತಿ ಆರ್ಸರ ಮಂದನ ಕವಿ మీ ಅಂತ దుఃఖము సంతోషంగా మారుతుంది. ಮತ್ತೆ ಕವಿಯಕ್ಕೆ ನಿಮ್ಮ అందుకే ಅದಕ್ಕೆ యేసు, ಯೇಸು చెప్పండి యేసు, ಬ್ಯಾಟು ಯೇಸು ಇಂಟು చెప్పండి అందరు యేసు, ಸಂಘಟನೆ ಮೀಟಿಂಗ್ ಯೇಸು గట్టిగా చెబుదాం యేసు, ಯೇಸು గట్టిగా చెప్పాలి యేసు, ಯೇಸು నీవు నాకు కావాలి, ನಿಮ್ಮ నాకు కావాలి నీవు నాకు కావాలి, మీటింగ్ నాకు ನಿಮ್ಮ కావాలి నీవు నాతో ఉండాలి, ನಿಮ್ಮ ಮಾವ ಸಂಘ ಮಂದನ నేను నీతో ఉండాలి. ಮಾತು ನೀವ ಸಂಘ ಮಂದನ అప్పుడే నా దుఃఖము తొలగిపోతుంది, ಅಷ್ಟೇ ನಾವ ಬಾಧ ಇಂದನದು ಜೇಕ ಆಯ್ತ కన్నీరు తొలగిపోతుంది, ಅಷ್ಟೇ ನೀವು ಕಣ್ಣೀರ್ತು ನಾವು ವಂಶು ఆ శాపము తొలగిపోతుంది, ನೀವು ಶಾಪಂತನಂತ ಪೂರ ಜೇಕ್ಕಿನು కుటుంబము దీవించబడుతుంది. ನೀವ ಪರಿವಾರ ಆಶಿಷಿತಾಯ నీతో నాకు సహవాసము కావాలి. నేటంచి నన్ను నీవ సంఘ కలిగిమంత యథార్థంగా దేవుని సహవాసం కోరుకుంటున్న వాళ్ళు నిజము విశ్వాస మీటిందన కావాలి దేవుడు తగ మీవ హృదయ తగ మీవ జీవిత కథన కావాలి. ఒకసారి లేచి నిలబడండి. మాట్సోబెటర్ ఉంటే తేత్కార్ యేసు నీ ఇంటిలోనికి రాబోతున్నాడు ఈ రాత్రి. మారి యేసు ప్రభు నీవ నడుము వాయిల అంజర్మంతో యేసు నీ కుటుంబంలోనికి రాబోతున్నాడు. యేసు మసి నీవ పరివార తగ వాయిక అంజర్మంతో యేసు నీ జీవితాల్లో గొప్ప అద్భుతాలు చేయబోతున్నాడు. యేసు మసి నీవ జీవంత ఫిరాబ్ అద్భుత కబర్కి అంజర్మంతో ఎన్నో రోజుల్లో నువ్వు కారుస్తున్న కన్నీరైన తుడవబోతున్నాడు ఈ రాత్రి. ఎక్కువ దినదిన ఆన్సర్ మధ్య కన్నీరుతో నేను నీకు ఉంచున్నావు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక లోపల నలిగిపోతున్నాను. వారి ఫోన్కి నీవ బాధ దుఃఖం వేస్త పావిల్ బాయమతి దేవుడు నేవల్ నీవ దుఃఖం దేవుడు దిగులు పడనక్కర్లేదు. నీవ బిల్కుల్ కమ్జోరి బలహీనత అయినదాయో నీ జీవితాన్ని వెలిగించడానికి, నీవ జీవంతును వేసికి ఎలాయి నీ బ్రతుకును మార్చడానికి నీవ విశ్వంతును బదిలీకి ఎలాయి యేసు నీ కొరకు సిలువలో మరణించాడు. యేసు మసి అది కలవారి కురుసుకుంటదగో జీవయింతో ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఓన తలతగా ఆహ్నావు మొల్లెన అది కుట్టం వాడుతో చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి. కైకిన్కు కాల్కిన్కో మొల్లె కొట్టుతో శరీరం అంతా కొరడాలతో కొట్టబడింది. మార్ మేకులు తగో పచ్చకో లేదంతో యేసు నీ కొరకు తన రక్తమంతని కార్చాడు. మారి యేసు మసి నీవ సాటింగోన నెత్తులంత పోతో ఎందుకు అంతగా నలిగిపోయాడు? బార్కి అచ్చో మనకు తెపార
वार्ता ఎందుకు సిలువ వేయబడ్డాడు, भारतीय कुरुस्तगा ఎందుకు ప్రాణం పెట్టాడు, भारतीय జీవయితము నిన్ను వెలిగించాలని, నీకు వేస్కిన సాటింగే బ్రతుకును మార్చాలని, నీవ విశ్వాసం వేస్కిన సాటింగే మనిషిగా నిలబెట్టాలని, నిమౌందు మన్కలేక నిచ్చుమందని సాటింగే ప్రతి పరిస్థితిని మార్చాలని, నీవ పరిస్థితిని బదలకిన సాటింగే రాత్రి మన చేతులు పైకి ఎత్తుదాం. మాట మావైదు ముల్పడ వేలత రెండు కైకి పోతే యేసు, యేసు నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నన్ను నీకు వెళ్ళ జీవకింత నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను నీకు జీవకింత నాకు నువ్వు కావాలయ్యా, నిమ్మ నాకు కావాలి దేవుడు బాబా, వెండి బంగారము నాకు వద్దయ్యా, నాకు సోదా సాంగి నాకు మన్ని దేవుడు బాబా, ఆకాశమందు నీవు నాకుండగా మరి ఆకాశ సింగర్ తీస్తాడు నిమ్మ నాకు మన ఈ లోకములను ఏది నాకు అక్కరలేదు, నాకు ఇది దునియత బాధదై నాకు జరుగుతు ఇల్లే, నీవు మాత్రం నాకుంటే చాలు, నిమ్మ నాకు మత్తకు సాలించరే, ఆ కుటుంబంలో ఉంటే చాలు, నావ లోకకు పరివారం మత్తగా ఇంత ఆ హృదయంలో నువ్వు నివసిస్తే చాలు. నావ హృదయతకు నావ గుండెతకు మత్తగా ఇంత యేసు, యేసు నీవు నాకు కావాలయ్యా, నిమ్మ నాకు కావాలి దేవుడు నా బాబా, జీవితాన్ని వెలిగించయ్యా. నావ జీవంతును వేసుకుంది దేవుడు బాబా, ఎన్నో మీటింగ్లకు వస్తున్నాను, వెళ్తున్నాను, మార్ బతుకో మీటింగ్ కి వాయింటాం గాయింటా నా జీవితం మారట్లేదయ్యా, నావ జీవన బదులు మాసరిలే నేను అలాగే ఉండిపోతున్నాను. నన్ను అలాగనే మంజరు మంతన ఈ మీటింగ్లు వ్యర్థం కాకూడదయ్యా, ఐదు మీటింగ్ తే నన్ను వెళ్తాయి నాయు ఈ మీటింగ్లు ఈ సంవత్సరం ఈ మీటింగ్లు వ్యర్థం కాకూడదు నాయనా. మరి ವರ್ಷದ మీటింగ్ తే నన్ను వెళ్తాయి నాయు నా జీవితాన్ని మార్చుకుంటానయ్యా, నావ జీవంతు నన్నే ఖుద్ బదలకి ఇంతన నా చేతులు చాపి నన్ను ఆశీర్వదించు ప్రభువా, మరి నన్నియా కేక్తే మంత నిమ్మ నాకు ఆశీర్వాది నింజరే, నిన్నే ప్రేమిస్తున్నాను ప్రభువా, నీకే నన్న జీవకి ఇంత దేవుడు నా బాబు, హృదయంలో నీకు స్థానం ఇస్తున్నాను ప్రభువా, నావ జీవతగా నీకు జాగ ఈశ్వరమంత దేవుడు బాబు, నీకు తప్ప వేరొకడానికి స్థానం ఇవ్వను ప్రభువా, నీకు విడిచి నావ జీవతకు బోనికే నన్న జాగ ఇవ్వను, నా జీవితాన్ని దర్శించు, నావ జీవతను తేప ఊడా నన్ను దాటిపోకు, నాకు వీడి అమ్మ నన్ను దాటిపోకు, నాకు వీడి అమ్మ గట్టిగా చెప్పు, నన్ను దాటిపోకు. వీడి ఆవాజ్ దేవుడు బాబా నాకు వీడి అమ్మ యేసు, యేసు చెప్పు, దావీదు కుమారుడా, దావీదుల మగనినా నన్ను దాటిపోకయ్యా, నాకు వీడి అమ్మ దుఃఖముతో వచ్చానయ్యా, నన్ను దుఃఖంతో వార్తన బాధతో వచ్చానయ్యా, నన్ను బాధతో వార్తన వ్యాధితో వచ్చానయ్యా, నన్ను బీమార్కి వార్తన నెమ్మది లేకుండా వచ్చానయ్యా, నావ జీవిత శాంతి మొత్తం వార్తన నన్ను దాటిపోకయ్యా, నాకు వీడి అమ్మ దేవుడు బాబా, నాకు దుఃఖమే ఉందయ్యా, నాకు దుఃఖం అంతా ఒక్కసారి కనికరించే, నాకుంది తేప నిమ దయకీము, ఒక్కసారి కనికరించు, ఉంది తేప నాకు నిమ దయకీము, ఒక్కసారి కనికరించు. ఉంది తేప నాకు దయకీము. యేసు, నీకు వందనాలు, దేవుడు బాబా నీకే ధన్యవాదాలు, నీకు వందనాలు, నీకే ధన్యవాదాలు, నాలోనికి వచ్చినందుకు వందనాలు, నావ జీవంత వార్త నీకు నా ధన్యవాదాలు, జీవితంలోనికి వచ్చినందుకు వందనాలు, నావ జీవంత వార్త నీకు ధన్యవాదాలు, నీ కొరకే జీవిస్తాను, నన్ను నీవ సాటంగా పిసింతన ప్రార్థన చేసుకుంటాను. మా ప్రార్థనకి ఇక్కడ